టు తిన్నారా బాబు మరి కొత్త వీడియోతో వచ్చేసినామండి. ఈరోజు మనం హైదరాబాద్లో ఐకానిక్ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఫుడ్ ఇంకా షాపింగ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ స్ట్రీట్ ఫుడ్ ఏమేమి దొరుకుతుంది మెయిన్గా అవి ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపించేస్తా, వచ్చేయండి. గాయస్ మనం ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. నిమ్రా హోటల్ మీకు తెలియదు అయితే ఉండదు. నిమ్రా హోటల్లో చాయ్ జబర్దస్త్ ఉంటుంది, ఇంకా ఉస్మానియా బిస్కెట్ అయితే ఫెంటాస్టిక్ అనమాట. ఇక్కడ మస్కా బన్ కూడా దొరుకుతుంది. లెస్ తీసుకొచ్చి ట్రై చేసి చూపించేస్తా, వెయిట్. గాయస్ ఫైనల్లీ బన్ మస్కా ఉస్మానియా బిస్కెట్ టీ అయితే వచ్చేసింది. యాజ్ యూజువల్గా జబర్దస్త్ ఉంటుంది, టేస్ట్ చేసిన. మళ్ళీ ఒకసారి రంజాన్ కోసం కాబట్టి టేస్ట్ చేసి చెప్పేస్తున్నా. లెట్స్ డిప్ ఏ బన్ మస్కా ఇన్ టీ. As usual, superb. Let's try with Usmania biscuit. మార్కెట్లో ఎన్ని బిస్కెట్లు వచ్చేసినా కానీ డ్రై ఫ్రూట్ బిస్కెట్, ఆ బిస్కెట్, ఈ బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్ పేరైతే రాదనమాట. అంత జబర్దస్త్ ఉంటుంది. గాయస్ టీ అయితే టేస్ట్ చేసినాం కదా, ఇరానీ చాయ్ జబర్దస్త్ ఉంది. నెక్స్ట్ ఏమేమి దొరుకుతాయో ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి నాతో. Is the second destination Al Akbar Halim అనమాట. ద మోస్ట్ అండర్ రేటెడ్ హలీం చార్మినార్ దగ్గర అనమాట. మ్యాక్సిమం మనం వచ్చేసి ఎన్నిసారి ఇస్తావు అక్కడక్కడ ఫేమస్ దగ్గర తింటాం, కానీ ఇక్కడ ట్రై చేసేయండి. నేను ఆల్రెడీ ట్రై చేసాను, జబర్దస్త్ ఉంటుంది. దే విల్ సర్వ్ మటన్, ప్యూర్ మటన్ హలీం. లెట్స్ టేస్ట్ ఎట్లా ఉంటుందో. జబర్దస్త్ ఉంది. వాసనతోనే టెంప్టింగ్ అయిపోయి లెమన్ స్క్వీజ్ చేయడం కూడా మర్చిపోయినా. మటన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది. రవ్వ ఎక్కువ ఉండడం అట్లా ఏం లేదు. మటన్ కూడా బాగుంది. మీదికని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం లైట్ తీయదనానికి. ఇట్స్ అ బిట్ క్రంచీ. గాయస్ చార్మినార్ దగ్గర థర్డ్ అనమాట. ఇది మొహబ్బత్ కా షర్బత్ అని ఢిల్లీలో ఒకటి ఫేమస్ అవుతుండు. మన హైదరాబాద్లో టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. బైక్ पे लगाओ एक ग्लास लगाओ. ये क्या है ना? वाटर मिलन का है. థ్యాంక్ యూ. గాయస్ ఢిల్లీలో ఇది మొహబ్బత్ కా షర్బత్ అని ఫేమస్. మన దగ్గర కూడా సేమ్ పేరు ఉంది, కానీ ఇందులో ఏంటంటే సబ్జా గింజలు వేసారు. యాజ్ వెల్ యాజ్ కోల్డ్గా ఉంది. వాటర్ మిలన్ కూడా యాడ్ ఉంది. రూబ్జా యాజ్ యూజువల్ ఉంటుంది, ప్లస్ మిల్క్ కూడా యాడ్ అయి ఉంటుంది. ప్లస్ టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. ఇట్స్ గుడ్. కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇంత వేడి సమ్మర్లో ఇది తాగితే సెట్ అనమాట. కడుపులో చల్లగా పడుతుంది. గాయస్ వన్ మోర్ డెస్టినేషన్కి వచ్చేసినాం అనమాట. ట్రై చేయనీకే ద మిలాన్ జ్యూస్ సెంటర్. ఇందులో షాదూద్ మలాయ్ మంచిగా ఉంటుంది, మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు. ఎట్లుంటుంది ఏంది టేస్ట్ చేసి చెప్పేస్తా, వచ్చేయండి. గాయస్ షాదూద్ మలాయ్ వచ్చేసింది. షాదూద్ నథింగ్ బట్ మాల్బెరీస్ అనమాట. గుడ్ క్రీమీ టెక్స్చర్ ఉంది, మీది కానీ మలాయ్ ఉంది. లెస్ టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. మాల్బెరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. గుడ్ ఎనఫ్, బాగుంది. మరీ అంత జబర్దస్త్ అని చెప్పలేను, కానీ ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ అని చెప్తా. మరీ అంత చల్లగా లేదు, ఎందుకంటే రంజాన్ కదా, పీక్ టైం. రెగ్యులర్గా కస్టమర్స్ వస్తురు పోతున్నట్టు కాబట్టి ఇన్స్టెంట్గా చేస్తున్నట్టు అంత కోల్డ్గా అయితే లేదు, చల్లగా లేదు. దానివల్ల నాకు కొంచెం
టేస్ట్ తక్కువ అనిపిస్తుందేమో కానీ రెస్ట్ క్రీమీ టెక్స్చర్ ఇట్లా అంతా చాలా థిక్నెస్గా ఉంది. మళ్ళీ ఈజ్ ఆల్సో గుడ్. యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ అవుట్ వెన్ యూ కమ్ హియర్. గాయస్ నేనైతే మాల్బెరీ ట్రై చేసిన మా ఫ్రెండ్స్ సజెషన్తో, అది మాత్రం ఫెయిల్ ఉంది. వేరే కూడా చాలా ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మలై స్పెషల్, మిలన్ స్పెషల్ ఉంది. అది ట్రై చేసేయండి, తప్పకుండా నచ్చదు ఏదో ఒకటి. కానీ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది మాత్రం గాయస్ లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ అనమాట. సోను కబాబ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ రేష్మి కబాబ్ ఇంకా ఐకానిక్ ఐటమ్ ఒకటి ఉంది, అది లాస్ట్లో రివీల్ చేస్తా, అది కూడా టేస్ట్ చేసి చెప్పేస్తా. ఇంకోటి ఏంటంటే సోనుది మనకి చార్మినార్ దగ్గర ఉంటుంది, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పేట్లాబుడిస్ అని ఉంటుంది ఏరియా, ఆ ఏరియాలో ఉంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పించేస్తా. They serve with green chutney and onion. సూపర్ ఉంది. కబాబ్లో మనకి మెయిన్ బ్యాక్ ఏముంటుందంటే ప్రాపర్గా కుక్ కాదు, మనకు చార్కోల్ మీద ప్రాపర్గా కుక్ అయింది. వీళ్ళ గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ చికెన్ ట్రై చేసిన, లైక్ చికెన్ స్టిక్స్ అనమాట. లైక్ మనం బేసికలీ హైదరాబాద్లో వలిమాల పక్క 101% ఉంటుంది. వలిమాల మీకు ఏమేమి దొరుకుతాయో ఎవ్రీ ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది అనమాట. వన్ ఆఫ్ దోస్ ఇస్ చికెన్ స్టిక్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ సూపర్ ఉంది. లైక్ లోపల మొత్తం చాలా సాఫ్ట్గా ఉంది, మీదికి వచ్చేసి క్రిస్పీగా ఫెంటాస్టిక్. నాకైతే నచ్చేసింది. యాజ్ యూజువల్ సేమ్ ఇట్లా వలిమాల ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. గాయస్ ఐకానిక్ ఐటమ్ అనమాట, పత్తారగా గోష్ అంటే బండ మీద మటన్ ఫ్రై అలాంటివి చేస్తారనమాట. లైక్ బోన్లెస్ మటన్ అనమాట. ద సర్వ్ విత్ యాజ్ యూజువల్ గ్రీన్ చట్నీ అండ్ ఆనియన్. టేస్ట్ ఈజ్ అవసరం అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం అంటే జబర్దస్త్ ఉంది. మెయిన్గా బోన్లెస్ ఉంది కదా, బొక్కది ఏమి తందన ఉండదు, డైరెక్ట్ బోన్లెస్ కాబట్టి జబర్దస్త్ సూపర్. మీరు కానీ ఇటు దిక్కొచ్చేస్తే తప్పకుండా వచ్చి ట్రై చేసేయండి సోను కబాబ్లో. నేను ట్రై చేసింది పత్తర్ కా గోష్. ఇక్కడ చాలా ఉన్నాయి, మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. गाइस ఇప్పుడు రివ్యూ తీసుకుందాం. అన్న ఎన్ని సంవత్సరాలు తింటారు ఇక్కడ? भाई मैं 5 ईयर से खा रहा हूँ. बहुत अच्छा मिलता, बहुत कबाब्स मिलता. मैं इधर बहुत अच्छा मिलता. आपका फेवरेट क्या है इधर? ये मटन कबाब है. मटन कबाब लाइक पत्थर का गोश्त. पत्थर का गोश्त. आप एक ले आते दोस्तों को लेके? फैमिली पूरा ఫ్యామిలీ के साथ. ఫ్యామిలీ 10 మెంబర్స్ అదే ఫ్యామిలీతో వచ్చారంట. మొత్తం ఆల్ ఓవర్ ఒక 5-10 మంది వచ్చారు తినడానికి. ఎక్కడ ఉన్నారా మీరు? ముషీరాబాద్ నుండి ఇక్కడ వచ్చారనమాట. అంత క్రేజ్ ఉంటుంది సోను కబాబ్స్ అంటే, మొహబ్బత్ అనమాట. ఇట్లా తినిపించుకుంటారు కుదరలేను. అయ్యా గాయస్ ఎలా ఉంది అడుగుదాం. అన్న ఎట్లుంది? సూపర్. ఎక్కడ నుండి మీరు? మణికొండ. డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. ముషీరాబాద్, మణికొండ అక్కడికైనా వచ్చేసింది. మీ ఫేవరెట్ ఏంది? చికెన్ స్టిక్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనమాట. ఒకళ్ళకి పత్తరగా కొంచెం చికెన్ స్టిక్స్, ఒకళ్ళకి డిఫరెంట్ టైప్స్ అనమాట. మీకేది నచ్చిందో వచ్చి టేస్ట్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా రంజాన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఫేమస్ ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను వచ్చి మీ దగ్గర టేస్ట్ చేసి రివ్యూ చేస్తాను అనమాట. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తిన్నారా బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. దిస్ ఇస్ బంటి సైనింగ్ ఆఫ్. బాయ్.